మంచిది ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభువును మన రక్షకుడునైనా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని చూద్దాం. అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయము. కొందరు యోదయ నుండి వచ్చి, మీరు మోషే నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితేనే కానీ రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి. పౌలునకును బర్నబాకును వారితో విశేషమైన వివాదమును తర్కమును కలిగింది. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ దినాల్లో పౌలు గారు సువార్త ప్రకటించారు, అలాగే బర్నబా గారు కూడా సువార్త ప్రకటించారు. ప్రకటించిన తర్వాత వాళ్ళు యెరూషలేములోకి వచ్చిన తర్వాత అక్కడ కొంతమంది మత పెద్దలు వచ్చి, మీరు ప్రభువును నమ్ముకున్నారు కాబట్టి అలాగే వారందరూ కూడా మీరు చెప్పాల్సింది ఏంటంటే సున్నతి కూడా పొందాలని చెప్పండి అని చెప్పి అన్నప్పుడు పౌలుకి బర్నబాకి ఆ విషయం నచ్చల. ఇదెందుకు, సున్నతి ఎందుకు పొందాలి, ప్రభువును నమ్ముకుంటే సరిపోతుంది కదా అని చెప్పి అన్నప్పుడు వారి ఇరువురికి సభలకు కూడా మంచి తర్కము, డిబేట్ జరిగినట్టుగా కనబడతా ఉంది. అప్పుడు పెద్దల యొద్దకు వెళ్ళినప్పుడు అక్కడ జరిగినటువంటి డిస్కషన్ చూస్తే అప్పుడు పేతురు మాట్లాడుతూ ఉన్నాడు. 7వ వచనంలో, సహోదరులారా, ఆరంభమందు అన్యజనులు నా నోట సువార్త వాక్యమును విని విశ్వసించులాగిన మీలో నన్ను దేవుడు ఏర్పరచుకున్నానని మీకు తెలియను. అలాగే హృదయములు ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్టుగానే వారికి పరిశుద్ధాత్మను అనుగ్రహించి వారిని గురించి సాక్ష్యం ఇచ్చెను. పేతురు గారు కూడా ఆ సువార్త ప్రకటించారు కొర్నేలి ఇంటిలో. వాళ్ళందరూ కూడా సున్నతి పొందిన వారు ఏం కాదు, వారు కూడా జెంటైల్స్, వారు కూడా అన్ని జనులే. అయితే ప్రభువైన యేసుక్రీస్తు గురించి సువార్త ప్రకటిస్తున్నప్పుడు, ఆయన ప్రకటిస్తున్నప్పుడే వాళ్ళ మీద అందరి మీద కూడా పరిశుద్ధాత్ముడు వారి భాషలతో మాట్లాడినట్టుగా కనబడతా ఉంది. ఆ మాటని ఇక్కడ కోట్ చేస్తూ, మీరు ఎందుకు ఈ సున్నతి పొందాలని చెప్తున్నారు, ఆ దినాల్లో కొర్నేలి వీళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మను పొందుకున్నారు కాబట్టి దేవుడు మనకు అనుగ్రహించినట్టుగానే వారికి కూడా పరిశుద్ధాత్మను ఇచ్చాడు, కాబట్టి దీంట్లో ఏమీ అబ్జెక్షన్ మనం ఏం చేయకూడదు అని చెప్పి పేతురు గారు చెప్పారు. చెప్పిన తర్వాత వాళ్ళకి ఇంకా అవతల వారికి ఇంకా సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. తర్వాత వారందరూ కూడా కొన్ని మాటలు కూడా చెప్పారు. వారి హృదయమును విశ్వాసం వలన పవిత్రపరిచి మనకును వారికిని ఏ భేదమైనను కనుపరచలేదు. చూడండి ఎట్లా పవిత్రపరిచాడంటే మన హృదయంలో విశ్వాసం చేత పవిత్రపరిచాడు. ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తును యొద్దకు రావాలనుకున్నటువంటి మీ అందరికీ కూడా శుభవార్త ఏంటి అని అంటే, ఆయనను నమ్ముకుంటే సరిపోతుంది. ఆయనను నమ్ముకొని విగ్రహాల జోలికి వెళ్లకుండా, అలాగే గొంతు పిసుకు చంపిన దానిని అనగా ఆ రక్తమును కానీ వాటికి సంబంధించినటువంటి వాటినన్నింటిని విడిచిపెట్టగలిగితే చాలని ఇక్కడ బైబిల్ గ్రంథం స్పష్టంగా మనకి సెలవిస్తూ ఉంది. ఆ దినాల్లో సున్నతి పొందాలని, ఆచారాలు చేయాలని, పండగలు చేయాలని ఏవేవో చెప్పుకుంటే వాటన్నిటిని కూడా పౌలు గారు, బర్నబా గారు, పేతురు, యోహాను, అపోస్తులు అందరూ కూడా ఇవేమీ అవసరం లేదు, విశ్వాసం ద్వారా హృదయాలను పవిత్రపరుస్తున్నాడు అని చెప్పి అక్కడ డిబేట్లో వారు గెలిచినట్టుగా కనబడుతుంది. ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు చాలామంది ప్రభు దగ్గరకు రావాలంటే భయపడిపోతా ఉన్నారు. ఎందుకు అని అంటే సంఘాలు కూడా చాలామంది ఇలా బోధించారు. అంటే మీరు తెల్లని వస్త్రాలు వేసుకోవాలని స్త్రీలను, లేకపోతే మీరు చేతులకి గాజులు ఉంటే మంచిది కాదని, లేదంటే ఇంకోటేదో వాట్ ఎవర్ లాట్ ఆఫ్ అన్నీ కూడా చెప్పేశారు. వాళ్ళు చెప్పేసినప్పుడు రావాలనుకున్నటువంటి స్త్రీలు కూడా వెనక్కి వెళ్ళిపోయినట్టుగా నేను చాలామంది దగ్గర విన్నాను. ఆ చర్చికి వెళితే ఎందుకండి మేము అన్నీ కూడా తీసేయాలంటున్నారు, ఏది చేసుకోకూడదు అంటున్నారు, అంతా కూడా నిర్బంధించేస్తున్నారని చెప్పి అంటున్నారు. అట్టి వారికి నేను ఈ మాట చెప్తున్నాను, మీరు విశ్వాసంతో ఉండి విగ్రహం సంబంధించిన వాటిని విడిచిపెట్టగలిగితే చాలని, పూర్ణ మనసుతో ఆయన అనుసరించి సేవించి ఇతరులకు అన్యాయం చేయకుండా ఉంటే చాలని నేను ఆయన సేవకుడిగా ఆయన్ని అడిగి నేను ఈ మాట తెలియజేస్తా ఉన్నానని మీరు గమనించాలి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అన్యజనుల నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని మనము కష్టపెట్టక అని వాళ్ళందరూ కూడా పెద్దలందరూ కూడా కూర్చొని మరి ఏం చేద్దాం, అన్ని జనులకి ఏం చెప్దాం అని అంటే వాళ్ళకేమి ఓవర్గా ఏమి చెప్పొద్దు అని చెప్పి ఏమన్నారు అని అంటే, జారత్వం చేయకుండా, గొంతు పిసికి చంపిన దాన్ని తినకుండా, రక్తమును దూరంగా ఉంటే సరిపోతుంది అని చెప్పి వాళ్ళందరూ కూడా నిర్ణయించారు. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా దేవుని ఎద్దుకు రండి, మీరు వెనక్కెళ్ళబాకండి. మంచి మంచి సంఘాలు ఉన్నాయి, వాళ్ళందరిలో కూడా మీరు అందరూ కూడా వెళ్తే మిమ్మల్ని ఏమి అబ్జెక్షన్ చేయరు. మీరు యథార్థంగా బ్రతుకుతాము, మేము ప్రభువును సంరక్షణగా అంగీకరిస్తాము, ఇతరులకు అన్యాయం చేయము, మాకున్న దాంట్లో సంతృప్తి కలిగి ఉంటాము, మేము విగ్రహాలను విడిచిపెడతాము, జీవంగల దేవుని సేవిస్తామంటే సరిపోతుంది. దట్స్ ఇట్. దీంట్లో ఇంకేమీ కూడా అబ్జెక్ట్ చేయడానికి మీ దగ్గర ఏమీ లేదు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ మాటలు మీరందరూ కూడా విని సంతోషించి ప్రభువును సంరక్షణగా అంగీకరిస్తారని నేను ఆయన సేవకుడిగా తెలియజేస్తా ఉన్నాను. మీరు విశ్వాసిస్తే సరిపోతుంది. ప్రభువుని విశ్వసించడం ద్వారా మీ హృదయంను పవిత్రపరుస్తున్నాడని నేను ఆయన సేవకుడిగా తెలియజేస్తున్నాను. కాబట్టి దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా గ్రహించి మనకి ఈ వాక్యమును అందించినటువంటి దేవుని స్తుతించి ఆయన వెంటనే సంరక్షణగా అంగీకరించవలసిందిగా ఆయన సేవకుడిగా ఈ మాటలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం.
స్తోత్రములు తండ్రి. పరిశుద్ధుడైన మా ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు. మీ ఘనమైన నామమునకు మహిమ, ఘనత, ప్రభావం కలుగునగాక. విత్తబడినటువంటి వాక్యమును వారందరి హృదయాలు భద్రపరిచి కార్యసిద్ధి కలుగు ప్రార్థన చేస్తున్నాను. అలాగే మా బిడ్డలందరినీ కూడా ఆర్థికంగా, ఆరోగ్యంగా, ఆత్మీయంగా బలపరిచి కావలసిన ఆహారము, వస్త్రములు, సంతోషము, సమృద్ధిని దయచేయమని, మహిమ, ఘనత, ప్రభావాన్ని మీరే పొందమని మా ప్రభువును మా రక్షకుడును అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిది ప్రియదేవుని బిడ్డలారా, ఈ వాక్యం మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే కనుక షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ప్రార్థన అవసరతలు ఏమన్నా చేయించుకోవాలంటే కనుక కింద స్క్రోల్ చేయబడుతూ ఉంటుంది నెంబరు. ఆ నెంబర్కి ఫోన్ చేసి ప్రార్థన చేయించుకోగలరు. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ టు ఆల్. షాሎም టు ఆల్.